బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం లూథరన్ చర్చ్ సమీపంలో ఉన్న మాయా బజార్ రెస్టారెంట్ కస్టమర్లు మాయ చేసి వారి ఆరోగ్యాలతో ఆటలాడుకుంటుందని వినియోగదారులు వాపుతున్నారు. కనీస నాణ్యత లేని ఫుడ్ సప్లై చేస్తూ సదరు రెస్టారెంట్ నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ రెస్టారెంట్ పై ఇలాంటి ఫుడ్ సప్లై చేశారంటూ పలు విమర్శలు అయితే వినిపించినట్లుగా తెలుస్తోంది. నవంబర్ 9వ తేదీ 2025 సంవత్సరం మంగళవారం రాత్రి 1వ వార్డు బాబుజీ పుంత రోడ్డులో నివాసం ఉంటున్న ఒక ఫ్యామిలీ 3 బటర్ నాన్, కాజు టమాటా కర్రీ జొమాటోలో ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ వచ్చి తీసి చూసేసరికి పూర్తిగా మాడిపోయిన 6 పీసులు బటర్ నాన్లతో పాటుగా గట్టిగా ఉడకని పన్నీర్, పాడైన టమాటాలతో చేసిన కర్రీ రావడంతో అది చూసి వారు అవాక్కయ్యారు. ₹497.75 తీసుకుని ఇటువంటి పనికిరాని పాడైన చెత్త బటర్ నాన్, గట్టిగా ఉన్న పన్నీర్, పాడైన టమాటాలతో కర్రీ ఇచ్చారని సదరు ఫ్యామిలీ వాపోయారు. వారు రచ్చా మీడియాను సంప్రదించడం జరిగింది. ఈ విషయంపై రచ్చా మీడియా రెస్టారెంట్ నిర్వాహకులను సంప్రదించగా ఆర్డర్ రిటర్న్ చేస్తామని చాలా తాపీగా సమాధానం చెప్పడం హోటల్ నిర్వాహకుల నిర్లక్ష్యానికి అడ్డం పడుతోంది. టైం లేట్ అయి ఉంటుందని, అందుకే నాన్ మాడి ఉంటుందని, ఆర్డర్ త్వరగా ఫినిష్ చేయాలని తొందరలో కర్రీ ఉడకపోయి ఉండొచ్చు అంటూ తెలివిగా సమాధానం చెప్పిన నిర్వాహకుడు ఇలాంటి ఘటన గత నెల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కేఎఫ్సిలో జరిగింది. ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తోంది. నెల నెల ఫుడ్ సేఫ్టీ అధికారులు సాధారణ ఆకస్మిక తనిఖీలు జరపాల్సి ఉన్న ఆమ్యామ్యాల మత్తులో జోగుతూ ఏమీ పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇక ఇదే విషయంపై మరింత వివరణాత్మక కథనం మరో ఎపిసోడ్ లో మీకోసం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా. ఈ కథనం మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది.